హలో గాయ్స్, ఎలాగున్నారు అందరూ? సో ఈరోజు మనం మళ్ళీ తరబోతున్న మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ 3. సో లాస్ట్ ఎపిసోడ్లో మీకు తెలిసిందే, మనం వచ్చేసి ఈ హౌస్ని అయితే బిల్డ్ చేసాం అన్నమాట. అండ్ ఎస్, ఇక్కడ కొంచెం అయితే క్రాప్స్ అయితే ప్లాన్ చేయాలి, కాకపోతే ఇంకా చేయలేదు, బద్ధకం గైస్. ఓకే, సో ఈరోజు మనమైతే నెదర్ ఫోర్ట్రెస్కి అయితే వెళ్ళి ఫైట్ అయితే చేయబోతున్నాం. అది అవదమ్మా. బ్లేజ్ రాడ్స్ కోసం అయితే. అండ్ ఇటు అప్పటి నుంచి మన ఇంటి దగ్గర తిరుగుతున్నాడు గైస్. ఎందుకో ఏమైనా మంచిది ఉన్నాయా లేవు. ఓకే, మనకి వాటర్ బాటిల్స్కి ఎమరల్స్ ఇస్తున్నాడంట గైస్. మన దగ్గర గ్లాస్ ఎలాగో ఉంటుంది. ఓకే, ఈ ఎమరల్స్ కోసం ట్రేడ్ అయితే చేద్దాం. అండ్ ఎస్, మొత్తం లోపలికి అయితే తెస్తాను. మనకి గ్లాస్ అండ్ ఒక కొత్త మోడ్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట. సో చూడొచ్చు ఎంత చెత్తగా ఉందో. ఒక్క క్లిక్తో మొత్తం సార్ట్ అవుతుంది, అయిపోతుంది. గ్లాస్ బాటిల్స్ మొత్తం చేసేసుకుందాం. అంటే ఇప్పుడు మనకి గ్లాస్తో అంత పని అయితే లేదు. ఓకే, ఈసారి వెంటనే వెళ్ళి ఇక్కడ ఏదో ఒక పెట్టాలి గైస్. ఇది కొంచెం రండి, ఇళ్ళకు లోపలికి అయితే వచ్చేస్తాడు. ఈ ట్రేడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కిల్ చేయాల్సిందే. ఎవరు ఆగరా రే? యా కమాన్. ఒక్కొక్కటి వాట్? రెండు ట్రేడ్ కోసమా? సో ఒక లెదర్ అయితే వచ్చింది, ఒక లీడ్ గన్ వచ్చింది, ఒక 2 లీడ్ గన్ వచ్చేస్తుంటాయి. సారీ లామాస్. సో మాకు ఫెన్స్ అయితే కావాలన్నమాట, ఎందుకంటే ఈ వుడ్ ద్వారా పైకి అయితే వచ్చేస్తున్నారు. ఒకవేళ జాంబీస్ కొన్ని 4 వచ్చేస్తే చాలా పెద్ద ఇదైతే అయిపోద్ది. నేను మళ్ళీ తిరిగి వెళ్తున్నాడు గైస్, ఎందుకో కానీ. దీని మీద ఒకటి ఉండాలి, దీని మీద పైన ఒక టార్చ్ పెడితే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ పడిందా? అండ్ అయినా పైకి వచ్చేస్తున్నారు కదా గైస్. సరే వదిలేయండి, వస్తే మనం చూసుకుందాం. ఓకే, నైట్ అయితే అయిపోతున్నది. అండ్ మరి నేను తిరిగి అయితే వెళ్తున్నాను. తెలియదు గైస్, అలాగా అలవాటు అయిపోయింది ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళి. ఓకే, ఈసారి కొంచెం వాటర్ని అయితే తీసుకొని వద్దాం. ఓకే, ఓ సారీ. ఓకే, ఈసారి వెంటనే స్లీప్ అయితే వేసేద్దాం. డే 19. సో చాలా వరకు మైనింగ్ అయితే చేశాను. యా, లోపలికి అయితే వస్తుంది అన్నమాట. చాలా రోజులు అయిపోయింది ఆడి. సో ఇక్కడ వచ్చేసి మన ఇదైతే కట్టాను అనమాట, కౌ క్రషర్. ఎందుకంటే లెదర్ కోసం, లెదర్ అంటే కొంచెమైనా ఇదైతే చేసుకోవచ్చుగా అని. ఓకే, ఒక డట్ అయితే ఇక్కడ పడిపోయింది. ఓకే, అండ్ నేను కౌస్ తెచ్చినప్పుడు అనుకుంటా ఒక దీన్ని అయితే చూశాను, లావా పూల్. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు. ఇక్కడేనా? ఎస్, ఇక్కడే అనుకుంటా, ఎందుకంటే ఒక స్టోన్ ఉంది కదా. ఎస్, చర్చ్. అండ్ ఇక్కడ మీకు లాస్ట్ టైం అయితే చూపించడం మర్చిపోయాను. యా, చూసారా, కొంచెం టెక్చర్స్ అయితే మారాయి. సో నాకు ఒక ఐడియా వస్తున్నది. సో స్పీడ్ రన్నర్స్ చేస్తారు కదా ఫాస్ట్గా వాటర్ బకెట్తో. ఓకే, ఫుడ్ అయిపోయింది. వాటర్ బకెట్తో చేస్తారు కదా, అలా చేస్తాం అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ డైమండ్ పికాక్స్, డైమండ్స్ కిందకి వరకు వెళ్ళి ఎందుకని. ఓకే, రా బీఫ్ ఒకటైతే ఉంది. వాట్, ఫుడ్ అయిపోయిందా? ఫుడ్ అయిపోయింది గైస్. ఓకే, ఐరన్ అయితే స్పెల్ చేశాను, ఎందుకో తెలీదు. ఒక ఫుడ్ తీసుకొని ఫస్ట్ అయితే మనం ఫుడ్ కోసం అయితే వెళ్ళాలి. దీంట్లో కాదు, దీంట్లోనా? యా, దీంట్లో పెట్టదాం. అయితే ఐరన్ పికప్స్ అనవసరం చేసుకున్నానా? ఓకే, మనకి గోల్డ్ కావాలి కదా. ఎస్, గోల్డ్ అయితే లేదు గైస్. మేబీ మనం నెదర్ దగ్గరికి వెళ్ళగానే మనం గోల్డ్ని అయితే తీసుకోలేము. అక్కడ ఉంటుందిగా గోల్డ్ నగెట్స్, దాంతో అయితే తీసుకోవాలి. అండ్ నాకు ఇంకా డౌట్, ఈ ఆర్మర్ తేలితే బతకమా అని. బట్ వీ హ్యావ్ షీల్డ్. ఓకే, కొంచెం ఫుడ్ వేటకైతే వెళ్దాం.
తీసుకుందాం గైస్, మనకు అవసరం వస్తుంది. ఓకే నైస్. ఈసారి దీని కొంచెం స్మెల్ట్కి అయితే పెట్టేద్దాం. ఇక్కడ కొంచెం కోల్ ఉంది, పెట్టేద్దాం. సో మనకి ఇప్పుడు ఎక్స్పీ అవసరం కాబట్టి. వాట్, నైట్ అయిపోయిందా? ఒరే నీకు కొంచెం సేపు అయినా ఉన్నది వారిన నేను. ఓకే కమాన్. పైన ఇప్పుడు తీయగానే మన మీద క్రీపర్ పడాలన్నమాట. పదండి. ఓకే షీప్స్, కమాన్ షీప్స్. 19. ఎస్, ఇప్పుడు నాకు కొంచెం ఫుడ్ అయితే అవసరం అన్నమాట. ఓకే, ఇక్కడ ఎవరు లేరుగా షీప్స్. 9 వచ్చేస్తున్నారు గైస్. ఓకే ప్లాన్ చేసి. ఓకే అక్కడ ఇది ఉందా? ఇక్కడ ఇంకొక షీప్ అయితే ఉంది గైస్. ఓకే, ఇక్కడ మనం స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు అన్నమాట. యా, ఇప్పుడు మనం సేఫ్ అనమాట. కానీ చూసుకోవాలి. ఓకే, దీనిపైన ఎక్కి మరీ కానీ వచ్చేయచ్చు. ఓకే, ఇక్కడ కొంచెం డార్క్ అయితే ఉంది గైస్, దాన్ని కొంచెం కవర్ అయితే చేయాలి. ఒకవేళ ఇక్కడ కనుక మనం వాటర్ వేస్తే కిందకి వెళ్ళిపోతాయి ఆ వాటర్, అదొకటి చెక్ చేయాలి. నో, ఇక్కడే అనుకుంటా మనం పోసింది. నో, ఇక్కడ కదా, ఇటు గైస్ మనం పోసింది. ఓకే ఎస్, ఇక్కడ పోసింది. ఓకే నైస్. సరే మనం ఒక ఇన్ఫినిట్ వాటర్ సోర్స్ అయితే చేసుకుందాం గైస్ ఇక్కడ మన ఇంటి దగ్గర. 5 seconds నడిస్తేనే వచ్చేస్తుంది ఓసను, కానీ మనకి చాలా బద్ధకంగా. ఓకే, పైన చేసుకోవాల్సిందే నేను వాటర్ సోర్స్, కింద చేసుకున్నాను గైస్. సో ఇప్పుడు మనం ఫోర్ట్రెస్కి అయితే వెళ్ళట్లేదు. సో మనం అయితే నెదర్లో అయితే ఎక్స్పీ ఫామ్ అయితే బిల్డ్ చేయబోతున్నాం. అది అవదమ్మా. ఎందుకంటే ఎక్స్పీ ఫామ్ ఉంటే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఎంచాన్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఎంచాన్మెంట్స్ చేసుకుంటే మనకి డైమండ్స్ ఎక్కువ వస్తాయి. డైమండ్స్ ఎక్కువ వస్తే మనం ఒక డైమండ్ ఆర్మర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో డైమండ్ ఆర్మర్తో మనం అయితే అప్పుడు వెళ్దాం అనమాట. ఎందుకంటే ఐరన్ ఆర్మర్ కూడా కొంచెం వీక్ అయితే అనిపిస్తుంది. డైమండ్ అనుకోండి ఈజీగా వెళ్ళిపోయి వచ్చేయచ్చు. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్ 2 సిరీస్గా మీరు చూసే ఉండొచ్చు. 2 సిరీస్గా మనం అదే పని చేస్తాం. సో దానివల్ల కట్ అయితే చేసేస్తున్నాను, మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ అయితే కట్ చేసేస్తున్నాను అనమాట. అంటే డైమండ్స్ మైండ్ చేయడం అవన్నీ, ఎందుకంటే అవి ఆల్రెడీ మనం లాస్ట్ సిరీస్లో చేసినవి, అందుకే అన్నమాట. ఓకే, ఈసారి మనకి హో అయితే కావాలన్నమాట. ఓకే, ఆల్రెడీ రెడీగా ఉంది. నైస్. ఓకే సరిపోవు గైస్, ఖచ్చితంగా సరిపోవు. ఓకే, ఈవినింగ్ అయితే అయిపోతున్నది. కొంత సరిపోతాయి అటి. ఓకే సరిపోయింది గైస్, అంతేనే మొత్తం చేస్తానా? ఎస్, మొత్తం చేస్తాను గైస్. ఒకలా సరిపెట్టానండి. ఓకే నైస్. ఈసారి మనం వీటికి కొను కొదలే. ఓకే రావట్లేదు, వదిలేదాం కానీ. ఓకే, ఈసారి మనమైతే వెళ్ళి డైమండ్స్ని అయితే కలెక్ట్ చేసుకుని వద్దాం. ఓకే, వాటర్ పెట్టానే లేదండి నేను అసలు కిందన, నాకు వచ్చే డౌట్ గైస్. పెట్టలేదు. ఓకే, నేను అలాగ వచ్చేస్తుంటే అయిపోతాను గైస్. ఇప్పుడు నా దగ్గర వాటర్ ఉందా? నో.
ఓకే ఓకే ఇక్కడ 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 ఓకే బరోబరే. యా, సో మీకు పక్కనైతే కార్నర్స్ ఉంటుంది రైట్ సైడ్ కార్నర్లో. సో దాన్ని అయితే మీరు చూసుకోవచ్చు అన్నమాట. సో ఎంత లేదు, ఒక 2. ఓకే ఒక 3 తీసుకున్నావు. ఓకే 4 సరిపోతుంది. అయినా మనకి ఇది కూడా కావాలిగా. 1 2 3. యా, ఓకే రెస్టారెంట్ తీసుకుందాం. మనకు కొంచెం ఎక్స్పీ అయితే వస్తుంది అని చెప్పానుగా. 100 డే వరకు అయితే నేను కాపర్ ఆర్మర్ అయితే మార్చను. సో 100 డే రాగానే ఐరన్ ఆర్మర్కి అయితే షిఫ్ట్ అవుతాను అనమాట. డైమండ్స్కి అంతగా సిలువుకి వెళ్ళవద్దు. ఓకే, అండ్ మనం ఎంచాంట్ ఆర్మర్ కనుక ఎంచాంట్ చేస్తే ఈ ఆర్మర్కి ఎంచాంట్ చేయాలి. ఒక 4 రావాలి. యా కమాన్. యా, ఈసారి వెంటనే మనం వెళ్ళి ఒక దీని అయితే చేసుకున్నాం. యా, ఈడ వాటర్ పెట్టాలి. ఓ షిట్. ఓకే ఓకే, మరీ అంత పెద్ద తప్పు అయితేగా. ఇక్కడ వాటర్ పెట్టాలన్నమాట. ఇక్కడ వాటర్ పెట్టిన తర్వాత యూ లావా కమాన్ హియర్ అండ్ దీన్ని తీసేసి లావా కింద అన్నమాట. ఈసారి లావా, ఈసారి దీన్ని తీసేసుకొని 1 2 3 4 అండ్ ఇక్కడ వాటర్ పెడితే వెళ్ళిపోతుందా? వరే అదే చెప్పాను కదా గైస్ నేను. ఓకే ఇలా కట్టాలి. చాయ్ యూ కమాన్ ఈడ ప్లేస్, యూ కమాన్ ఈడ ప్లేస్, యూ కమాన్ ఈడ ప్లేస్. నైస్. ఈసారి దీన్ని ఈసారి ఇటు సైడ్ అన్నమాట. ఓకే మళ్ళీ ఏదో మిస్టేక్ అయితే చేశాను. సో బెడ్ తీసుకొని అయితే మర్చిపోయినమాట. సో బెడ్ తీసుకొని వచ్చి అప్పుడు పని అయితే స్టార్ట్ చేద్దాం. సరే అంతా 1 2 2 3. ఈసారి కొంచెం మేతనేది వెళ్దాం గైస్. అయ్యో నువ్వు అటుమంటారు వెళ్ళుకో. ఈసారి ఇక్కడ ఒకటి అండ్ లావా కమాన్. ఎస్ ఈ లావా అయితే ఇక్కడ పోరింగ్. ఓకే ఈసారి ఇప్పుడు అవుతుంది. యా ఓనో వెళ్ళిపోద్దు. ఓకే ఈసారి మనం ఎంత ఫాస్ట్గా ఉండాలంటే ఇలా తీసేయాలన్నమాట. యా ఓకే అక్కడ మొత్తం ఇది అయిపోయింది గైస్. మంచిగా గైస్ నేను. ఓకే ఎంత చిన్న బిల్ చేయడానికి నేను అంత పెద్ద పొరపాటు చేస్తాను చూడండి. ఓకే ఈసారి మనకి ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే కావాలి, కానీ మన దగ్గర ఫ్లింట్ అండ్ స్టీల్ లేదు. అండ్ మన దగ్గర అయితే ఇప్పుడు బో అయితే లేదు గైస్. బో ఉందనుకోండి దూరంగా ఉండేవన్నీ ఇలాగ ఇచ్చేసి అయితే వచ్చేసి ఈజీగా. కానీ ఇప్పుడు మన దగ్గర బో లేని వల్ల మనం దగ్గరికి వెళ్ళి స్వాడ్తో కొట్టి రావాలన్నమాట. ఇది చాలా పెద్ద హానికరం అనమాట. ఓకే మనం ఫస్ట్ బిల్డ్ గైస్ చేస్తాం గైస్. అరే ఫస్ట్ నెదర్ పోర్టర్ బిల్డ్. గోల్డ్ వేసుకున్నానా? గోల్డ్ ఓకే వేసుకున్నా. చూద్దాం ఈసారి లోపల ఎలా ఉంటుందో, అసలు ఎలా స్పాన్ ఉంటుందో. ఓకే వెయిట్ సెకండ్, మన కోఆర్డినేట్స్ అయితే నోట్ చేసుకుంటాను.
-72 60. ఓరి నాయను ఏటి గైస్ మనకి ఇలాంటి స్పాన్ అయితే వచ్చింది. ఓరనాయను రాగానే రా వెళ్ళిపోదాం గైస్ వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడేదో పెద్ద వేస్ట్ స్పాన్ లాగైతే ఉందన్నమాట. ఓ ఈ లాభా సరిపోతుంది అనుకుంటున్నాను. ఓకే ఇక్కడ బోల్డ్ అంత ఒప్సీరియన్ ఉందిగా. ఓకే సెట్ లేదు సెట్. మేబీ స్పాన్ ఏమైనా మనకి చెడ్డ స్పానా. ఓకే పదండి వెళ్ళిపోదాం ఏదైతే అది అయింది. We have been force. ఓకే ఇటు సైడ్ నుంచి వెళ్దాం గైస్. సరేదో ఓకే మనం తిరిగి అట్టే వస్తున్నామా. ఈసారి మనం వెయిట్ చేద్దాం. ఇలా మైండ్ చేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ భయంలోనే అనుకుంటా గైస్ మనకి ఇదైతే ఉండేది. మనకి హ్యాపీ గ్యాస్ట్ తీసుకుందామా. ఓకే మ్యాగ్మా కొంచెం కావాలి నాకు. ఓకే తర్వాత తీసుకున్నా గైస్. ఈ భయంలోనే గైస్ మనకు ఉండేది. అక్కడ ఉన్నాడు దారా చూసుకుందాం దా. ఓకే ఇద్దరు ఉన్నారు పర్వాలే. ఓకే అడ్వాన్స్మెంట్. ఓకే ఫస్ట్ టైమా నేను సౌ ఓకే తగ్. ఆడు సావబోతున్నాడు రైట్ సైడ్. ఓకే ఆడు చచ్చాడు. ఇక నువ్వు నాకు ఎంతరా ఈజీరా లెట్స్ ఇట్. ఓకే బోన్ మిల్ యా మనకి పైన కాస్ట్ ఉంది అనుకుంటా గైస్. సో మనకి బోన్ మిల్ కూడా ఈజీగా దొరికేస్తుంది ఎందుకంటే ఇక్కడ బోన్ బ్లాక్స్ ఉన్నాయిగా. అరే నేను హ్యాపీ గ్యాస్ కావాలరా నాకు. ఏంటో తెలియదు గ్యాస్ మొత్తం నాకు ప్లాన్లన్నీ చేంజ్ అవుతూనే ఉంటున్నాయి. స్టార్టింగ్ వచ్చేసి మనం నెదర్ ఫోర్ట్రెస్. కనపడలేదు గైస్ జస్ట్ మిస్. రా నేను అడ్వాన్స్మెంట్ అన్లాక్ చేస్తాను గైస్. అన్లాక్ ఓ షిట్ మ్యాన్. దా షిట్ ఓకే చేసాం గైస్. అడ్వాన్స్మెంట్ కావాలనుకున్నాను చేస్తాను. ఓకే నెదర్ క్వార్ట్స్ కావాలి. ఏంటో తెలియదు గైస్ మనకి మొత్తం ప్లాన్లన్నీ చేంజ్ అవుతూనే ఉంటున్నాయి. స్టార్టింగ్ మనమైతే నెదర్ ఫోర్ట్రెస్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఆర్మర్ వల్ల అయిపోయాం. నెక్స్ట్ వచ్చేసి దాని పేరు ఏంటి ఎక్స్పీ ఫామ్ కడదాం అనుకున్నాం కాకపోతే భయం వల్ల అయిపోయాం. భయం అంటే నాకయ్యే భయం కాదు, ఈ భయం అనమాట సోల్స్ అండ్ భయం. ఇందులో అయితే అస్సలు స్పానే అవరు. మనకు ఒక మంచి భయం కావాలి నెదర్లాండ్స్ ఉంటేనే మనకు కొంచెం స్పాన్ రేట్స్ బాగుంటాయి అన్నమాట. సో థర్డ్ వచ్చేసి మనం హ్యాపీ గ్యాస్ట్ అయితే తీసుకోవాలనుకున్నాం. ఓకే అక్కడ గాస్ట్ అయితే చనిపోయిందిగా ఆడికి వెళ్దాం ఆగండి. ఓకే ఏదైనా ఇచ్చిందా? నో. ఓకే ఏంటి ఇచ్చింది? డిస్క్. ఓకే ఏదో డిఎస్ అడ్వాన్స్మెంట్ కంప్లీట్ చేస్తే మనకి ఏదో డిస్క్ వస్తుంది అనుకుంటా. ఎస్ అక్కడ ఇంకోటి ఏదో ఉంది అక్కడ ఉంటుందా? ఈ భయం అంటేనే నాకు చిరాకు గైస్. స్పాన్ పక్కనే. ఓకే ఇక్కడ కొంచెం ఇదైతే ఉంది. ఓకే మళ్ళీ వస్తావా? ఇప్పుడే నీ ఫ్రెండ్ని లేపిసాను. ఓకే అరే ఇది ఎక్కడ రా? హ్యాపీగా ఉంటే హాయిగా దాని మీద తిరుగుతున్నాను గైస్. మన పక్కనే ఫోర్ట్రెస్ అయితే ఉంది కానీ ఇప్పుడు నేను దాని మీద రైడ్ చేయాలని అనుకోవట్లేదు. ఇంకా ఇప్పుడు మన ఆర్మర్ గురించి తెలుసుగా మీకు. ఏం రాను ఓ నైను ఇద్దరు ఓకే రే చాలా చీటింగ్ రా రే. ఒరే వద్దురా.
నేను హ్యాపీ గెస్ట్, ప్లీజ్ హ్యాపీ గెస్ట్, నువ్వు ఒకే ఒకసారి దొరికి నాకు, నేను పట్టుకొని వెళ్ళిపోతా. ఇదేనా హ్యాపీ గెస్ట్? నువ్వు ఎక్కడున్నావు గెస్ట్? నన్నే చంపలేమని చూస్తావు. పైనుంచి ఎవడు పడరుగా, అంటే కొన్నిసార్లు మన మీద ఈడి పడతానమాట వెదర్ స్కెలిటన్. ఓరేనా ఆయన ఇక్కడ ఎలాంటి ఇవైతే లేవు. ఓకే, బ్లేజ్ సౌండ్ అయితే వస్తున్నారు గైస్. నాకు తెలుసు రిస్క్ అని తెలుసు. ఓకే, బ్లేజ్ మన మీద అటాక్ చేస్తుంది. మనం వెంటనే పారిపోవాలని చూస్తున్నాం. అవర్ గాష్ గన్ మన మీద అటాక్ చేస్తుంది. ఏటో ఈ భయం. ఓకే, ఇక్కడ ఇంకొకటి అయితే ఉంది. ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఒరే ఒరే ఒరే, ఎక్కడ్రా నువ్వు? ఆగరా, నీ సంగతి నెక్స్ట్ ఎపిసోడ్ కన్నా నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తాం. ఏడు గేస్ మనకి ఏది ఏడు గేస్ మన దశే బాగాలేనట్టుంది. వెదర్ స్కెలిటన్ సౌండ్ అయితే వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఈ సైడ్ కదా వచ్చాం, ఆ సైడ్ వెళ్దాం అయితే. ఓకే, ఇక్కడేనా మన వచ్చింది TNT. ఓకే, మనకి గాష్ చనిపోయిందిగా, గన్ పౌడర్ ఇచ్చిందేమో. ఒక్కసారి కూడా నేను క్రీపర్ని కిల్ చేయలేదు గైస్, ఒక్కసారి కూడా కిల్ చేయలేదు అనుకుంటాను నేను. ఇక్కడ ఏమైనా, ఎందుకంటే ఇది కూడా మనకి ఇదేగా, నెదర్లాండ్స్గా. అక్కడ పైన అయితే ఉంది, పైన ఏమైనా ఉన్నాయా? టార్చ్ కొంచెం పెట్టుకుందాం గైస్, మనకి ఏట్ కనిపించట్లేదు. ఓకే, నో ఇక్కడ ఏట్ లేవు. ఇలా మైండ్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇటు వచ్చానా నేను? ఏడిగా సిగడి సౌండ్ ఫస్ట్. యా, ఈ సైడ్ ఇటు సైడ్ జాగ్రత్తగా వెళ్ళి. అది నెట్వర్క్ కార్డ్సే. ఓకే, ఇటు ఇక్కడ ఉన్నాడు గైస్. వద్దురా ఏంటి అంత ఫాస్ట్గా వస్తున్నావు? యా, మళ్ళీ నువ్వు కొట్టేలోపు నేను కొట్టలేను. ఇప్పుడు సస్తావు రే నువ్వు. సచ్చా, ఇంత చిన్నదానికి ఏటు వేసాడు. నో, మన ప్లాన్ లేట్ సరిగ్గా జరగట్లేదు గైస్. ఈరోజు ఎలాగైనా నేను నా హ్యాపీ గెస్ట్ని పట్టుకొని వెళ్తా. హ్యాపీ గెస్ట్ ఇక్కడ ఏమైనా తిరిగి అదే ప్లేస్కి వచ్చాను నేను. ప్లీజ్ సే నో. నో, ఇది వేరే, ఇది అసలు అక్కడ ఇంకెవడో ఉన్నాడు. సచ్చావు. ఓకే, ఇక్కడ కొన్ని అయితే ఉన్నాయి. ఇక నేను ఆల్రెడీ వచ్చాను గైస్. తిరిగి చోటుకి తిరిగి వెళ్తున్నాను. కమాన్, ఎస్ కమాన్. యా, ఇటు సైడ్. ఓకే, ఇది మన ఇది కదా, వెళ్ళిపోదాం గైస్. నాకు దాని మీద కనపడింది, నాకు అది కావాల్సింది. యా, ఇటు సైడ్ ఏమైనా. ఓకే, ఇలా మైండ్ చేస్తే వెళ్దాం, ఏమైనా దొరుకుతుందా అని చూద్దాం. ఓకే, దొరికేసింది గైస్. ఓకే, మనం ఎటు రావాలి? ఓకే, ఎటు గైస్, మనం ఎటున్నాం? ఓకే, ఇలాగొచ్చి ఓకే లెఫ్ట్ తిరగాల. ఎస్, ఓకే, ఇక్కడి నుంచి అలాగా. ఓకే, అది చీటింగే, కానీ చీటింగ్ కాదు గైస్, ఎందుకంటే నేను క్రియేటివ్లోకి వెళ్ళలేదు. ఇలాగ వెళ్ళిపోతే మనకు వచ్చేస్తుంది.
సో ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నానంటే మనం thumbnail లో పెట్టడానికి అసలు ఒక్కడి కూడా లేదు గైస్. నెదర్కి వెళ్ళామని చెప్తే చాలా చండాలంగా ఉంటుంది. ఇంకా మన ఫార్మింగ్ చేస్తాం కదా మన ఇంటి పైన, అది పెడితే చాలా చండాలంగా ఉంటుంది. సో దానివల్లే ఇలాంటి రిస్కులు అయితే తీసుకున్నమాట. ఓకే, ఈసారి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే, ఇది వద్దు గైస్, మనం దీనైతే వేసుకుని వెళ్దాం. మన దగ్గర స్టిక్స్ లేవు గైస్. స్టిక్స్ ఉంటే హాయిగా ఒక ఇదైతే చేసుకుందాను, ఒక పికాక్స్. దీంతోనే మైండ్ చేస్తాను. నేను ఈడొకటి గైస్. ఓ షిట్ ఎఫ్. ఓకే, ఏమ్రా నువ్వు వేడికి ఏమి పైన చేసిందా? ఏమ్రా నువ్వు ఎందుకురా ఎక్స్ట్రా చేస్తున్నావు? సావురా. ఓకే, మేబీ దాన్ని మనం చేత్తో తీసినా వచ్చేస్తుంది అంట. ఈసారి జాగ్రత్తగా తూచి వెళ్ళాలనుకున్నాను, ఒక్క పని కూడా అవ్వట్లేదు కదా. ఓలే 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 రాయ నువ్వు రా. నిన్ను చంపాలంటే నాకు ఇష్టం ఉండదు. ఏరియాస్ ఇది. ఒలే ఒలే నా లోదలు నీకు పుణ్యముంటుంది, నీకు గుడి కట్టిస్తాను. ఒలే 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 పోతాం గైస్, మనం పోతాం. అమ్మా అమ్మా అమ్మా, అరే తినరా. ఇప్పుడు రాయ నువ్వు చూసుకుందా. దా పోయినసారి అయిందిగా, ఇప్పుడు ఎందుకు కావట్లేదు? అది ఓకే, డిస్క్ వచ్చింది. మేబీ గాస్ట్ కిల్ చేసినప్పుడు అంతా డిస్క్ వస్తుందా ఏమో. ఓకే, అక్కడైతే ఉంది గైస్. మనం రిస్క్ అయితే తీసుకోవద్దు, డైరెక్ట్గా ఇలాగెళ్ళి తీసేసుకుందాం. ఓకే, నీకోసం ఎంత కష్టపడానో తెలుసా నీకు? ఓకే, ఇన్స్టెంట్గా వచ్చింది అది మనకి. యా అమ్మా, ఎంత కష్టపడాను గైస్ నేను దీనికోసం. ఈసారి జాగ్రత్తగా ఎలాంటి తొందర లేకుండా వెళ్ళాలి. ఓకే, ఎటు వచ్చాను గైస్ నేను? ఇటు సైడ్ నుంచి వచ్చాను. ఓకే, అటు సైడ్ నుంచి వచ్చానుగా. ఈ మ్యూజిక్ ఒకటి నాకు అని వస్తున్నది. సో గాస్ట్ని వచ్చేసి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఎటు సైడ్ నుంచి వచ్చాం గైస్ మనం. మేబీ అక్కడి నుంచి. ఓకే, మన నెదర్ ఫోర్ట్రెస్ చేయడే ఉంది. నైస్, సక్సెస్ఫుల్గా మన ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే వస్తామన్నమాట. అండ్ ఇప్పుడు అక్కడ డే అయిందో నైట్ అయిందో. ఓకే, ఫైనలీ మంచి గాలిని అయితే పీల్చబోతున్నాం ఈరోజు. అది పీల్చాం ఆల్రెడీ. సో ఈసారి మనం ఏం చేయాలంటే ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం వాటర్ని అయితే బిల్ చేసాం కదా. ఈసారి ఇక్కడ మన గాస్ని అయితే తీసుకొని వచ్చి ఎట్టాలన్నమాట. అంతే, స్టే హైడ్రేటెడ్ అంట. సో నెక్స్ట్ ఎపిసోడ్కి మన గాస్ అయితే పెరిగిపోతుంది. ఓకే, ఇది గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోస్ లెంత్ కొని బాగా పెరిగిపోతున్నది. లాస్ట్ ఎపిసోడ్ 1 hour ప్లస్, ఇది కొన్ని 1 గంట ప్లస్ అన్నమాట. సో వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. బాయ్ గైస్, బాయ్.